అవినీతిని అడ్డుకుని ఆ డబ్బుల్ని కాపాడటం కాదు, ఆ అవినీతికి పాల్పడ్డ వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెట్టి శిక్షిస్తే అప్పుడు రెండో వాడు అవినీతి చేయడానికి భయపడతాడు. అలా కాకుండా పెనాల్టీ వేసినో అవినీతి అన్నటువంటి దాన్ని చట్టబద్ధం చేస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు డోజ్ ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ పేరుతో ఎలన్ మాస్క్ నేతృత్వంలోని బృందం కనిపెట్టినటువంటిది ఏకంగా 32 లక్షల మంది సోషల్ సెక్యూరిటీ నెంబర్స్ ఎవరైతే హోల్డర్స్ ఉన్నారో, అంటే యూఎస్ఐ నుంచి డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళందరూ అబోవ్ 120 ఏళ్ళు అన్నటువంటి విషయం తేలింది. అంటే 120 ఏళ్ల పైబడి అంతమంది ఉన్నారా అంటే లేరు. కానీ అన్ని ఏళ్ల నుంచి ఆ పేరుతో ఎవరికో డబ్బులు వెళ్తున్నాయి. అంటే 80లోనో 90లోనో చచ్చిపోయినోడి పేరుతో ఎవడో బతికేస్తున్నాడు. డబ్బులు 120 సంవత్సరాలు వచ్చినా కూడా వాడికి డబ్బులు వెళ్తున్నాయి. 120 ఏళ్ళని ఆ రికార్డులో చూపెడుతున్నా కూడా అంటే చచ్చిపోయినోళ్ల పేరుతో పెన్షన్లు ఇచ్చారు అనేది ఇక్కడ అసలు పాయింట్. ఆ పెన్షన్లు కొనసాగుతున్నాయి అంటే అమెరికా వాడి పేరుతో వేరే దేశం వాడు ఎవరికో డబ్బులు పోతున్నాయి అన్నటువంటిది ఇక్కడ తేలుతోంది. ఇది దర్యాప్తు ఇక్కడతో ఆపుతారా? అసలు ఆ ఇచ్చినోడు ఎవడు, ఎందుకు ఇస్తున్నాడు, ఎప్పటి నుంచి ఇస్తున్నాడు, వాళ్ళకి అది అప్రూవ్ చేసింది ఎవరు, ఇదంతా తేలుస్తారనేది ఇప్పుడు చూడాలి.